5 News. అందం పెంచుకోవాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. అలాగే అందాన్ని ఇంకా పెంచుకోవాలంటే ఒక కామెడీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఆ కామెడీ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన ఒక యువతి ఒక అబ్బాయితో ఎలా ఆడుకునిందో, ఆ అబ్బాయి ఈమెను ఎలా ఆడుకున్నాడో ఒక సన్నివేశంతో ఒక స్కిట్ రూపంలో మన ముందుకు రాబోతున్నారు గలాట గ్యాంగ్. ప్లీజ్ వెల్కమ్ గలాట గ్యాంగ్ కామెడీ షో తగ్గేదేలే. ఇదిగో బెదరు, నా ఏజ్ చూస్తా అంటే నీకు ఏం గుర్తుకొస్తుంది? నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏజ్ లో ఉన్నాను, డ్రైనేజ్ లో ఉన్నావు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం తట్ట అంటావు బెదరు? బైక్ మీద పోతావంటే ఈఎంఐ అని బైకర్ వెంటబడుతున్నాడు తెలుసా? అది ఈఎంఐ కాదు, నువ్వు ఈ కట్లని ఈఎంఐ కోసం వెంటబడతాను. అపార్ట్మెంట్ వాళ్ళందరూ అపార్ట్మెంట్ లోకి వెళ్తుంటే నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు తెలుసా? అవునా? నిజమా? అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. ఏం లేదు, అడవిలో టెంట్ లో ఉండాల్సింది అపార్ట్మెంట్ దూరుతా అంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తా అంటారు. ఏసీ ఉందా ఇక్కడ? మీ తాత గోసు ఉంది. దేశం 3 నెలలు లేవు, కోమలే పోతావు. వద్దులే. ఈ బ్యూటీ పార్లర్ అమ్మాయిలు ఎవరు లేరా? నీకు అందం కావాలా, అమ్మాయిలు కావాలా? నాకు అందమే కావాలి. అది జరగదు ఈ జన్మలో కూడా. ఇదిగో బెదరు, బ్యూటిషియన్ కోర్సు ఏ పార్లర్లో చేసావు? ఐస్ క్రీమ్ పార్లర్లో. తెలియదు ఏ పార్లర్ చేస్తామో. ఇదిగో, మెసేజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయవా? అది మెసేజ్ కాదు, మసాజ్. మెసేజ్ కి మసాజ్ కి తేడా తెలియదు. బయటికి పోతా అంటే ముఖం మీద డస్ట్ పడుతుంది, పడుకున్నానంటే ఏం చేయాలి? ఓ దుప్పటి కప్పుకోబో. దుమ్మింది, ఈగలు కూడా పడవు నీ మకానికి. చూడు. హలో, రెయిన్బో తీయడం వచ్చా? నీ ఎంకమ్మ రెయిన్బో కాదు, ఐబ్రో. రెయిన్బోకి ఐబ్రోకి తేడా లేదు, మళ్ళా బ్యూటిఫుల్ వచ్చింది. చర్మం ముడతలు పడుకున్నానంటే ఏం చేయాలి? పొద్దున లేసని ఐరన్ బాక్స్ ఉంది కదా, మొక్కమంతా తొంగు. మడతలు కూడా నీ మకానికి. ముడతలు. ఫేస్ మాస్క్ వేస్తావా? మస్కిటో మాస్క్ ఉంది. అస్సలు వేసినా అంటే బెదరు, నాది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఏది చెప్పు? ఇటు మగంగా ఆ రెండు కాదు, బాయిలర్ స్కిన్. ఫోర్ హెడ్ చూస్తుంటే 4 దారిలా లేదు. ఒక్క నిమిషం. ఏం నట్ట చూస్తున్నావు? 4 దారిలా ఉంది కానీ ఆ దారిలో లారీలు ఆడ పన్ను అర్థం కావడం నాకు. ఇదిగో బెదరు, నా చర్మం చాలా మృదువుగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేయవా? ఎక్కమ్మా, అది మృదువు కాదు, ముదురు టెంకలా ఉండదు చర్మం. ఇది మృదువు అంట. నా హెయిర్ నల్లగా అవ్వాలంటే ఏం చేయాలి? ఓ విగ్గు కొనుక్కోతా, చిరాకు నల్లగా ఉంటది. ఓ నీ ఫేస్, నీ కలర్ ఒకటి. సరేలే, బీచ్ ఉందా? దూకు చస్తావా? బీచ్ కాదు, అది బ్లీచ్. బీచ్ కి తేడా తెలియదు, మళ్ళా బ్యూటీ పార్లర్కి వచ్చింది చెరిక్కాయ మొఖం వేసుకొని. ఇదిగో తమ్ముడు, ఇక్కడ స్టీమర్ లేదా? ఇప్పుడే చేపలు పట్టడానికి వెళ్ళింది స్టీమర్. ఆ స్టీమర్ కాదు, ఆవిరి పడతారే. ఈ వయసులో ఊపిరి పట్టుకోలేవని ఆవిరి పట్టుకుంటావా? నువ్వు నీ చింపాంజీ మొక్క, నువ్వు ఆ సంతలో రూపాయి కూడా కొను.
ఇదిగో తమ్ముడు, ఏంది నీ చేతులు ఇంత గట్టిగా ఉన్నాయి? ముందు ఏం పని చేసేటోడివి? మా ఊళ్ళో పెంటలు కొడతాను నేను తెలుసా, అందుకే ఇప్పుడు కొడతానా. అందుకని ఇప్పుడు నన్ను కొడుతున్నావా? మా గోడలా ఉన్నాను. ఏం బి ఫేషియల్ చేస్తావా? చేయాలండి మకానికి ఫేషియల్ చేయాలా? అరే చేస్తాలే, కస్టమర్ కదా నువ్వు, చేస్తా కానీ. సర్లే. ఇక్కడ ఉన్న లిప్స్టిక్ లో ఏ లిప్స్టిక్ రోజంతా ఉంటుంది? నాకు అన్ని తెలుసు కానీ ఒక ఫెవిస్టిక్ వేసుకో, నాకు మనశ్శాంతి రోజంతా ఉంటుంది. నీ వాష్ ఇలా కడతాను. ఏంది బి అట్టంటావు? అట్టలేదు చుట్టలేదు. నీ దగ్గర కాశ్మీర టిక్ ఉందా? దుంపదగా కీస్మోరా కాదు, కాస్మెటిక్ మేకప్ వేసుకునేది. కాస్మోరా అంటే దెయ్యం నుంచి వచ్చిన హెయిర్ స్టైల్ నేను చేపించుకొచ్చాను. నా షేప్ ఎలా ఉంది? ఈ షేపా చూద్దాం ఒకసారి. దీనికంటే గుడ్డునేమో. ఈ షేపు సరిపోయింది మళ్ళీ. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. జనతా గ్యారేజ్ లో సమస్యలు పరిష్కరించడానికి చూసాం. అలాగే గలాటా గ్యారేజ్ లో కూడా మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ కామెడీ స్కిట్ తో మీ ముందుకు వస్తున్నది గలాటా గ్యాంగ్. మరి ఆ స్కిట్ చూడాలంటే మన గలాటా గ్యాంగ్ ని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. మన జనతా గ్యారేజ్ లో ఏదైనా సమస్యలు తీరుస్తారు. నేను కూడా ఒక గలాట గ్యారేజ్ అని పెట్టా. వాళ్ళ సమస్య తీరుస్తాను, తక్కువ పేమెంట్ తో తీరుస్తాను. ఈరోజు ఎంతమంది వస్తారో మన గలాట గ్యాంగ్ చూద్దాం. అరే అన్న, అదంతా కాదు. భూమి మొత్తం నీ భూమిలో కలిసిపోయింది. మనకు ఎక్కువ తగాదాలు వద్దు. నాకు ఏడికే మెంటల్ ఎక్కుతుంది. తగాదాలు ఏం లేవు. పంచాయతీ పెడదామంటే పెడదాం రాబోయ్. నీ వాటలో నా వాట ఇటు ఉంది. పంచాదేంది పంచాదు? నా భూమి నీ భూమిలో కలిసిందంటే మళ్ళీ పంచాదంట. ఏ నాటకాలు చేయకరా ఎక్కువ నువ్వు. ఏయ్ వేసిన అంటే మరి ఈ సమస్యను తీర్చేదానికి ఒక కంపెనీ పెట్టాను. చూడండి సార్, అదే సొల్యూషన్స్ కంపెనీ. ఏ సొల్యూషన్ తీరుస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏ సొల్యూషన్ తీరుస్తా. నన్ను అడిగా నేను డౌట్లు నేను చెప్తా సార్. సార్ నా భూమి మొత్తం ఉంది సార్. అలా మీ పంచాయతీ క్లియర్ చేస్తా సరేనా? మీరు ఎవరు తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నాం. సరే మీ పేరు తెలుసుకోవాలి కదా, మీ పేరు చెప్పు. వాట్ అండి? నీ పేరు? చాట్ అండి. చాట. ఓ సరే అని మా పేరు తెలుసుకున్నారు. మీ పేరేంటి సార్? నా పేరు బాట. బాటా? కొట్టే బాట. ఎందుకు లేండి సార్ మీ తీట. సరే గాని మీ నాన్న పేరు ఏం పేరు? కాసిం సార్. ఆసిం. మీ నాన్నగారి పేరు? జియోసిమ్. యా. ఇంకా నయం నసీం అలా ఇద్దరు కలిసి ముక్కులో పెట్టుకుని నసీం. మీరు తగిలా ఏ సార్, నేను భూమి కనుక్కున్న చాలా కింగ్ లా ఉండేదాన్ని సార్. నేను కింగ్ లో ఉన్నాడా? రే డ్రింకింగ్ అటువంటి రోజుకి నువ్వేం చేస్తా అంటావు? నేను అద్దాలు చూసామండి సార్. ఏమద్దాలు? కారు అద్దాలా, లారీ అద్దాలా? లారీ అద్దాలు కాదు సార్, కళ్ళద్దాలు సార్. కళ్ళద్దాలా నేను పని చెప్తున్నా, పని చేయమని చెప్పలా సార్. అద్దాలు కావా సార్ ఇవి? సార్ గుండె చేయించినారు సార్. ఎవరు చేసినారా? మీ నాన్న చేసినా, మీ అమ్మ చేసినా? కాదు, గుండె సూదికి సార్. గుండె చేస్తారా? గుండె రాయాలా? యారు తీసుకొచ్చిన తిక్కలాయలు? ఏమో సార్. సరే గానీ సార్ వాడికి పెద్ద సర్టిఫికేట్ ఇచ్చా సార్. సర్టిఫికేట్ ఇచ్చారు నీకు?
ఏది రా రేషన్ సర్టిఫికేట్. నేషనల్ సర్టిఫికేటా లేకపోతే స్టేట్ సర్టిఫికేటా? సార్ మెంటల్ సర్టిఫికేట్ సార్, మెంటల్ సర్టిఫికేట్ సార్. కట్టె చూస్తే కనబడుతుంది అట్లా మెటలాయాలి. గుండు చూసి గుండు గుడించాలి, గుండు రాయాలి. సార్ నాకు స్పాట్ విన్నాను సార్ వీడు. ఆగట పట్టుకోవద్దు రే, ఆగట రే. గజర్ సార్ నువ్వు గజర్ ఏం చేస్తారు చెప్పు. వీడు 3 times నాకు స్పాట్ పెట్టింది సార్ వీడు. స్పాట్ పెట్టాడా? ఆ. ఏ స్పాట్ పెట్టారా? ఆర్ట్ స్పాట్ సార్, ఆర్ట్ స్పాట్ సార్. ఏది నెడతారా సార్ స్పాట్ అంట మంచిగా మెటల్ ఏందో సార్ చూడండి, చెప్పినా కదా మెంటల్ హాస్పిటల్ పోయినా, చెప్పినా కదా మెంటల్ హాస్పిటల్ పోయినా. ఎట్లా ఉండాలి నైనా మీ దాడి ఎందో కానీ జీవితంలో మీరు పైకి రాదంట సార్. ఆ. మేము జీవితంలో పైకి రాం సార్, అది మాకు తెలుసు. తెలుసురా? కానీ వీడు మాత్రం జీవితాన్ని అమ్మాయితో పైకి వస్తూనే ఉంటాడు సార్, జీవితాన్ని అమ్మాయితో పైకి వస్తూనే ఉంటాడు సార్. ఏయ్, వాడు మాత్రం వచ్చిందని ఇద్దరు కానీ ఇబ్బంది పడేదా కదా రోజు గొడవ అంటావా తీరాలి అమ్మాయి కోసం? లేదు సార్. మళ్ళీ నాకు కింద వాళ్ళు చెప్పినారు అపార్ట్మెంట్ లో. ఏమో సార్. అంటే సరే కానీ మీ నాన్న ఏం చేస్తారా? సార్ మా నాన్న స్పోర్ట్స్ లో పనిచేస్తాడు సార్. ఓరే ఏది 10 స్పోర్ట్సా మన క్రికెట్ ఆడే స్పోర్ట్సా? రోకోట్ సార్, ట్రాన్స్పోర్ట్ సార్, ట్రాన్స్పోర్ట్ సార్. ట్రాన్స్పోర్ట్. మీ చెప్పే సమాధానం చూస్తుంటే మీది మీ జీవితంలో మీ లైఫ్ లో కానీ సోప్ అవ్వలేరా? అరే అది సోపు కాదురా నాయన, సోపు కాదురా నాయన, ఆ. స్కోప్. స్కోప్ కదా? సారీ సరే స్కోప్ అదే మీ జీవితంలో మీరు స్కోప్ అవ్వలేరా? ఉంది, మాకు స్కోప్ ఉంది. ఏ స్కోప్ ఉందిరా? స్టెథోస్కోప్, స్టెథోస్కోప్. నువ్వేంద్ర ఎట్లా తయారైనావు? స్కోప్ కాదా? అదే స్కోపే కదా సార్. స్కోప్ అంటే ఆ స్కోప్ కాదురా, ఎదిగే స్కోప్. లాస్ట్ స్కోప్ అయితే ఉంది కదా, స్కోప్ అయితే ఉంది కదా, స్కోప్ స్కోప్ అని అని. స్కోప్ స్కోప్ స్కోప్. ఎంత మా పంచాయతీ వద్దు, అసలు ఏందో మాకు తీర్పు ఒక పంచాయతీ చెప్పు. సార్ క్లియర్ చేయండి మా పంచాయతీ ఫస్ట్. ఇది క్లియర్ చేయాలి, ఇది క్లియర్ చేయాలి. ఆ, ఒక చేయాలి. నిమిషం. ఏం సార్, ఏం చేస్తున్నావు? చేస్తున్నారు? ఇది క్లియర్ చేయలేదు కదా? క్లియర్ అంటే గుర్తొచ్చింది రాత్రి క్రోమ్ లో అన్ని క్లియర్ చేయాలి, క్రోమ్ లో అన్ని క్లియర్ చేయాలి. ఇబ్బంది పడుతుంది. అరే నువ్వు ఎంత రష్ కన్నావురా, ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఎంత రష్ కన్నావురా. అరే రాశి కన్నా కాదు అది, రసికుడు రా, రసికుడు రా. కూడా ఈయన అంతకే తగలడి, ఇప్పుడు ఏం క్లియర్ చేయాలి? మా ప్రాబ్లం, మా పంచాయతీ, ఓకే, భూమి పంచాయతీ పంచాయతీ కదా? ఆ. పంచాయతీ క్లియర్ చేస్తాం. చెయ్యి. ఓకేనా? ఓకే డన్. వీడు భూమి కొలత ఇమ్మడి అయిపోలేదు సార్ వీడు. సార్ చెప్పిన సార్ నేను ఏడే ఇప్పుడు కొట్టుకోమని చెప్పుకోండి. చెప్పండి సార్, చెప్పండి సార్ చెప్పిన సార్ నేను భూమి కొలతలు ఇప్పుడు చెప్పమన్నా చెప్తా నేను. చెప్పు. భూమి కొలతలు నడుము 2.5, హైట్ 5.5. ఇంకా ఇన్నిసార్లు లాభం యాభై పైకి పోతుంది, యాభై పైకి పోతుంది. కాదు సార్ నిజమే చెప్తున్నా నేను. భూమి అంటే ఈ భూమి కాదురా, ఆ ఆ భూమి అమ్మాయి పేరు భూమి కాదురా బాబు, అమ్మాయి పేరు భూమి కాదురా బాబు. మరి మీరు ఆస్తి కోసం భూమి తీసుకుని ఏదో అన్నారు కదా, ఆ భూమి కొత్త చెప్పమంటాడు వాడు. అదా ఎప్పుడు అయ్యేయండి. సరే కానీ ఆ, ఇప్పుడు మీకు ఎన్ని గుంటలు ఉన్నాయో తెలుసా ఇప్పటికైనా? తెలుసు సార్. నేను కాలేజ్ టైంలో 3 గుంటలు 4 గుంటలు ఉండే సార్ అప్పుడైతే. ఇప్పుడైతే ఏమో సార్ ఇక లేదు. ఏం గుంటలు? అవే సార్. నీకున్నాయి గుంటలు? ఉన్నాయి సార్. నీ గుంటలు ప్యాటీలు ఉంటాయి, నీ గుంటలు ప్యాటీలు ఉంటాయి. గుంటలు అంటే అమ్మాయిలు కదరా, అమ్మాయిలు కదరా, అమ్మాయిలు కాదు, మీరు భూమిలో ఉన్న గుంటలు. అవే సార్, పెద్ద ఫ్యాక్టరీ గుంటలు ఉన్నాయి మా గిట. ఎవరైనా ఎప్పుడు మీరు అమ్మాయిలు గుంటలు కాదరా నాయనా? సార్ అవే సార్ గుంటలంటే, అవే సార్ గుంటలంటే. మాకు తెలిసిన గుంటలు అవే సార్. భూమిని దేంతో కొలిచారా మీరు? సార్ సర్వర్ తో కొల్చాం సార్, సర్వర్ తో కొల్చాం సార్. రే అది సర్వర్ బిర్వర్ కాదురా నాయన, సర్వే సార్, సర్వే. సర్వేరియర్. దీనికి కూడా దాంట్లో మళ్ళీ నాకు చెప్తాను. సర్వేరియర్ అది. ఫోన్ లేండి సార్, ఇక ఆ. కొలిచినాం కదా అయిపోయింది. సరే కానీ ఆ. డైలాగ్ మర్చిపోయినా. ఈ భూమి గురించి ఇంత గొడవ జరుగుతుందని ఎప్పుడు ఆనుకోలేదా మీరు? అనుకున్నాం సార్, మేము చాలా సార్లు అనుకున్నాం. ఇప్పుడైనా సరే అనుకుంటాం, ఇప్పుడైనా సరే అనుకుంటాం.
అవునా సూపర్. ఆనుకోవడం అంటే అతుక్కోవడం ఆనుకోవడం కాదు. అది గిట్ట అనుకోవడం కదా సార్, అనుకోవడం కదా సార్. అనుకోవడం కాదురా బాబు, మరి ఇంకేది సార్? అనుకోవడం. అనుకోవడం. ఇంత వస్తుంది గొడవ వస్తుంది అనుకోవడం, మీరేంది ఆనుకోవడం కాదు. మేము అదే అనుకున్నాం సార్. మీ రూమ్ లో అనుకుంటారు, ఈడ ఆడుకుంటారులే. మీ రూమ్ లో అనుకుంటారు, ఈడ ఆడుకుంటారులే. కనీసం మీకు ఇన్ని సెంట్లు ఉన్నాయి నీకేమన్నా తెలుసారా? సార్ తెలుసు సార్, నాకు ఇప్పటికే 3 సెంట్లు ఉండే. బాగా కొట్టుకునేవాడిని, ఇప్పుడు డబ్బులు లేక తీసుకోలే. నమస్తేను అడవి పిలుతాను. సెంట్ అంటే ఆ సెంట్ కాదరా బాబు సార్. భూమి సెంట్లు ఎన్ని ఉన్నాయి కొలిచినావా అంటాను నేను. భూమి సెంట్ నువ్వు కొట్టుకునే సెంట్ కాదు. నేను కొట్టుకునే సెంట్లు అనుకున్నా సార్. మరి క్లియర్ గా చెప్పాలి సార్ మీరు. మేము క్లియర్ చేస్తే కదా ముందు. సార్ మీ గలాటా గ్యారేజ్ లో ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందంట మా గలాటా గ్యారేజ్ లో ప్రతి దానికి సమస్యకు సొల్యూషన్ ఇస్తాం సార్. మా హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మీ హాస్టల్లో ప్రాబ్లమ్స్ కదా, అన్ని క్లియర్ చేస్తా. చెప్పు ఏమైంది చెప్పు. మా హాస్టల్లో చికెన్ కూర వండితే వాసన రావట్లేదు సార్. ఏ మసాలా వేయలేదా? అది కాదు సార్. కొత్తిమీర వేయలేదా? అది కాదు సార్. పుదీనా వేయలేదా? లేదు సార్. ఇంకెందుకు వాసన రాలేదు మా? నేను అప్పుడు ఇంట్లో ఉన్నా సార్. నాకు ఎట్లా వస్తుంది సార్ వాసన? ఇంట్లో ఉన్నావు. ఇంట్లో ఉంటే ఎట్ట వస్తుంది తెలీదమ్మా వాసన. మా హాస్టల్లో ఇంకా ఏమైనా సమస్యలు చెప్పు, క్లియర్ చేస్తాను. సార్ హాస్టల్లో వైఫై కనెక్ట్ అవ్వట్లేదు సార్. వాడని చెప్పు కనెక్ట్ చేస్తుంది. అది కాదు సార్. ఇంకేంది మరి ఈ సమస్య? ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే ఎట్లా కనెక్ట్ అవుతాయి సార్? కరెక్ట్ కదా. యా నుంచి వచ్చినారు మీరు? సార్ ఇవన్నీ కాదు సార్. నాకు ఈవినింగ్ సాక్స్ పెట్టట్లేదు సార్. మాది ఏంది ఈవినింగ్ సాక్సా? అవును సార్. అది సాక్స్ కాదు, ఆ, స్నాక్స్. అవునా సార్. ఇంకా రయ్యవు నువ్వు స్నేక్స్ అన్లాట్లో. అవి స్నేక్స్ కాదు సార్, సాక్సే. నువ్వు ఏమి ఇచ్చినా తింటావులే. ఇంకా ఏమో సమస్య చెప్పమా. సార్ నాకు 10th క్లాస్ హాల్ టికెట్ ఇవ్వట్లేదు సార్. ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా 1 year పడుతుందంట సార్. ఇంకా 1 year పడుతుందా? ఎందుకు లేట్ అవుతుంది అడుగు. ఇప్పుడు నేను 9th క్లాస్ సార్. ఓ నీ దుంపల దగ్గర నువ్వే తగిలినావు నాకు స్వామి. 9th క్లాస్కి అటెండ్ ఇస్తారా 10th క్లాస్ డే? ఇవ్వరు సార్. యారదోళ్ళకి వచ్చారేమో. సరే కానీ ఇట్లాంటి కాదు, ఇంకా సమస్యలు చెప్పమా. సార్ ఎంత ఉడికించినా రుచి వాసన రావట్లేదు సార్. ఏంది బంగాళదుంప కాదు సార్. చిక్కుడుకాయలా? కాదు సార్. ఇంకేంది మా? వేడి నీళ్ళు సార్. వేడి నీళ్ళు ఏమైనా వాసన వస్తాయా? రావు సార్. నువ్వు అడిగే క్వశ్చన్ అట్టుకోండి. ఈ తర్వాత పిలుచుకోరావద్దా ముందు. ప్రశ్నలకు తిక్కలేస్తుంది. ఇంకోసారి ఈ పక్క కనపడినావు అనుకో అసలు కొడతాను. పో ముందు పైకి నువ్వు ఫస్ట్. ఎలాంటి వాళ్ళు పిలుచుకొస్తావు రాజు నువ్వు? చూసారు కదా గలాటా గ్యారేజ్ స్కిట్ తో మిమ్మల్ని ఎలా అలరించారో. మరిన్ని స్కిట్స్ తో మళ్ళీ మిమ్మల్ని నవ్వించడానికి మీ ముందుకు వస్తుంది గలాటా గ్యాంగ్. ప్రతి ఆదివారం 8 గంటలకు మీ 95 న్యూస్ లో.